రోజు ఒకే రోజులో వడదెబ్బతో 5గురు మృతి. మొత్తంగా చూసుకున్నట్లయితే భారీ ఎండల కారణంగా 5గురు చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది. ఎండల తీవ్రత పెరగడంతో నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాలో వడదెబ్బకు గురై 2 మహిళలు సహా 5గురు మృత్యువాత పడ్డారు. వీరిలో నిర్మల్లో ఒకే ప్రాంతానికి చెందిన 2 వ్యక్తులు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ కోరన్నపేటకు చెందిన మిగులమ్మ, శంకరు, మిగులపు రాజులు వేరువేరు ప్రాంతాల్లో డప్పు వాయించే పనికి వెళ్లారు. ఎండ తీవ్రత కారణంగా ఇళ్లకు వచ్చేసరికి అస్వస్థకు గురయ్యారు. శంకర్కు రాత్రి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. రాజును సోమవారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన అయితే చనిపోయారనమాట. ఇక కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే శంకరపట్నం మండలం కొల్లపల్లికి చెందిన వ్యవసాయ కూలి ఇడిగే ఐలమ్మ కూడా చనిపోవడం అయితే జరిగింది. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని భీంపూర్కు చెందిన చవాన్ కేశవ కొన్ని రోజులకు సంబంధించినగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. సోమవారం ఎండకైతే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇక నెక్స్ట్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంకు చెందిన హనుమకొండ ప్రేమలతో తాము పండించిన ధాన్యాన్ని 4 రోజుల క్రితం అయితే ఈ విధంగా గ్రామ శివార్ల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద విక్రయానికి పోయారు. సో అక్కడైతే చనిపోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఒకే రోజు మనం చూసుకుంటే 5గురు అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట. భారీ ఎండలకు సంబంధించి తెలంగాణలోని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని